వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే మేడారం జాతరకు ఒక్కరోజు 5 లక్షల మంది బిల్డర్ సంపద సృష్టికర్తలు వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తాం డిప్యూటీ సీఎం బట్టి. మున్సిపల్ శాఖలో అడ్డగోలు దోపిడీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు, వివిధ రకాల అనుమతుల్లో అక్రమాలు. గత 4 ఏళ్లలో ఇది కదా 35,000 కోట్ల పనులు, 5,000 కోట్ల కమిషన్లు. మిర్యాలగూడ వద్ద ఘోర ప్రమాదం, 5గురు మృతి. సీఎం రేవంత్తో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ, ఆయన నివాసానికి వెళ్లి కలిసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. గుట్టపై ఇక తాగునీరు, టాయిలెట్స్, కొండపైకి ఆటోలకు పర్మిషన్, సీరియల్ ప్రకారం రోజుకు 100 చొప్పున. స్టాఫ్ నర్సింగ్ ఫలితాలు రిలీజ్. కేటీఆర్ ఇలాకాలో అవిశ్వాసం, సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు షాక్ ఇచ్చిన కౌన్సిలర్లు. రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు, మేనేజ్మెంట్ కోటాలో పదవి తెచ్చుకున్నాడు కేటీఆర్. సూర్యాపేటలో చెల్లారిని అవిశ్వాస చిచ్చు, 6 నెలలు ఆగితే ప్రజలే పట్టుబట్టి బీఆర్ఎస్కు ఓట్లేస్తారు హరీష్ రావు. కాయ నిల్వది, కడుపు పండది, యాదాద్రి జిల్లాలపై ఫార్మా కంపెనీల విషయం. బీహార్ సీఎంగా 9వ సారి నితీష్ ప్రమాణం. మహాకూటమితో జేడీయూ చీఫ్ కటీఫ్. మాజీ సీఎస్ సోమేష్ భార్య పేరిట 25 ఎకరాలు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో ఉన్నట్లు ధరణిలో నమోదు. మేడారం జాతరకు ఒక్కరోజే 5 లక్షల మంది ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు జనం మేడార జాతరకు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే 5 లక్షల మందికి పైగా తరలి వచ్చారు. గద్దెలకు తాళాలు వేయడంతో దూరం నుంచే మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ కారణంగా తాడ్వాయి మేడారం రూట్లో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అడవిలోనే 2 గంటల పాటు వెహికల్స్ ఆగిపోయాయి. బిల్డర్స్ సంపద సృష్టికర్తలు, వాళ్లకు సహకారాలను అందిస్తాం డిప్యూటీ సీఎం భట్టి. సంపదను సృష్టించే సంస్థలను ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత. పెట్టుబడులకు తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలం. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కన్వెన్షన్ లో కామెంట్స్. పెంపుడు కుక్కల కోసం కేటీఆర్ 12 లక్షలతో ఇల్లు కట్టించిండు మంత్రి సీతక్క. షాడో కాంట్రాక్టర్లు, రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీలతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో ఎక్కడ ఏ పని చేపట్టినా దానికి హైదరాబాద్ నుంచి అనుమతి ఉన్నోళ్ళకే కాంట్రాక్ట్ పనులు దక్కేవి. అదేదో పైస్థాయి ఆఫీసర్ నుంచి అనుకుంటే పొరపాటే. గతంలో ఈ శాఖను చూసిన మంత్రికి సంబంధించిన వ్యక్తులు ఒకరిద్దరు ఈ తతంగం నడిపించినట్లు తెలిసింది. వాళ్ళు ఫోన్ చేసి ఎవరి పేరు చెబితే కాంట్రాక్ట్ వాళ్ళకే దక్కేది. అయితే పనులు చేసిన కాంట్రాక్టర్లు కూడా డమ్మీనేనని ప్రభుత్వం ప్రాథమిక ఎంక్వైరీలో గుర్తించింది. ఆ కాంట్రాక్టర్లు కేవలం పేపర్ల వరకే పరిమితమని, పనులన్నీ చేయించింది మాజీ మంత్రి సన్నిహితులేనని తెలిసింది. ఈ రకంగా రోడ్ల నిర్మాణం, నాలా పనుల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. మున్సిపల్ శాఖలో అడ్డుగోలు దోపిడీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు, వివిధ రకాల అనుమతుల్లో అక్రమాలు. గత 4 ఏళ్లలో ఇది కథ. 35,000 కోట్ల పనులు, 5,000 కోట్ల కమిషన్లు. అప్పటి మంత్రి అనుచరులు చెప్పినోళ్ళకే కాంట్రాక్టులు, ఆ కాంట్రాక్టర్లు పేరుకే. పనులు చేసింది అనుచరులే. నాసిరకం పనులు, చేసిన పనులే మళ్లీ చేసి బిల్లులు, పట్టణ ప్రగతి నిధుల్లోనూ గోల్మాల్, లేఅవుట్లు, బిల్డింగ్, ఇతర పర్మిషన్లలోనూ వేల కోట్లలో అవకతవకలు. పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకుంటున్న సర్కార్. మిర్యాలగూడ వద్ద ఘోర ప్రమాదం, 5గురు మృతి. అర్ధరాత్రి కారును ఢీకొట్టిన లారీ. మృతులు మిర్యాలగూడలోని నందిపహాడ్ వాసులు. మృతుల్లో 2 చిన్నారులు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి నార్కెట్పల్లి హద్దంకి హైవేపై కృష్ణానగర్ కాలనీ వద్ద కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 5గురు స్పాట్లోనే చనిపోయారు. వీరిలో 2 చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. చనిపోయిన వాళ్ళలో చెరుపల్లి మహేష్, ఆయన భార్య జ్యోతి, వాళ్ళ 2 పిల్లలు రిషిత, రియాన్షి. మరో వ్యక్తి మచ్చేంద్ర ఉన్నారని పోలీసులు తెలిపారు. మచ్చేంద్ర భార్య మాధవికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మిర్యాలగూడ పట్టణంలోని నందిపహాడ్ కు చెందిన వారుగా గుర్తించారు. విజయవాడ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరో 2 నిమిషాల్లో ఇంటికి చేరుతాననగా ఈ ఘోరం జరిగింది. స్టాఫ్ నర్స్ ఫలితాలు రిలీజ్. స్టాఫ్ నర్స్ పోస్టుల తుది ఫలితాలు విడుదలయ్యాయి. 7,094 పోస్టులకు గాను 6,956 మందిని ఎంపిక చేశారు. వివిధ కేటగిరీల్లో అర్హులు లేక 138 పోస్టులు మిగిలాయి. సీఎం రేవంత్ తో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ. ఆయన నివాసానికి వెళ్లి కలిసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారంటూ సోషల్ మీడియాలో చర్చ. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశానన్న ఎమ్మెల్యే. గుట్టపై ఇక తాగునీరు, టాయిలెట్స్, కొండపైకి ఆటోలకు పర్మిషన్, సీరియల్ ప్రకారం రోజుకు 100 చొప్పున. పైనే భక్తుల వసతికి ఏర్పాట్లు, సామాగ్రి భద్రతకు క్లాక్ రూమ్, ఆఫీసర్ల రివ్యూలో నిర్ణయాలు. ప్లాన్ కు ఆమోదముద్ర పడితే తీరనున్న కష్టాలు. కేటీఆర్ ఇలాఖాలో అవిశ్వాసం, సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన కౌన్సిలర్లు. కేటీఆర్ మీటింగ్ కు డుమ్మా కొట్టి క్యాంపునకు వెళ్లిన 12 మంది. మున్సిపల్ చైర్పర్సన్ కారును దింపేసేందుకే ప్రయత్నాలు. సూర్యాపేటలో చల్లారని అవిశ్వాస చిచ్చు. రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు, మేనేజ్మెంట్ కోటాలో పదవి తెచ్చుకున్నాడు కేటీఆర్. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది, సీఎం పదవి ఎక్కడిది? అమిత్
షా చెప్పులు మోసుడు తప్ప సంజయ్ చేసిందేమీ లేదని కామెంట్. 6 నెలలు ఆగితే ప్రజలే పట్టుబట్టి బీఆర్ఎస్ కు ఓట్లే ఇస్తారు హరీష్ రావు. బీహార్ సీఎం గా 9వ నితీష్ ప్రమాణం. మహాకూటమితో జేడీయూ చీఫ్ కటీఫ్ పొద్దున గవర్నర్ ను కలిసిన సీఎం పదవికి రాజీనామా. పొద్దున గవర్నర్ ను కలిసి సీఎం పదవికి రాజీనామా. మధ్యాహ్నానికి ఎన్డీఏ కూటమిలో చేరిక. సాయంత్రానికి సీఎం గా మరోసారి ప్రమాణ స్వీకారం. బీజేపీ నుంచి ఇద్దరికీ డిప్యూటీ సీఎంలుగా ఛాన్స్. కూటమిలో పరిస్థితులు బాగాలేవన్న నితీష్. రాజకీయ సంక్షోభానికి కాంగ్రెసే కారణమని ఫైర్. మాజీ సీఎస్ సోమేష్ భార్య పేరిట 25 ఎకరాలు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో ఉన్నట్లు ధరణిలో నమోదు. అక్కడ ఎకరా భూమి విలువ 3 కోట్లకు పైనే. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో కనిపించని కొనుగోలు ఆధారాలు, నిబంధనలకు అనుగుణంగానే కొన్నట్లు సోమేష్ వివరణ. డీఓపీటీకి వివరాలు ఇవ్వలేదంటున్న కాంగ్రెస్ నేత మన్నె నరసింహారెడ్డి. కాయ నిల్వది, కడుపు పండది. యాదాద్రి జిల్లాపై ఫార్మా కంపెనీల విషం. గాలి, నీరు, నేల అన్ని కలుషితం. పశువులు, మనుషుల పునరుత్పత్తి సామర్థ్యంపై ప్రభావం. గింజ రాల్చే వరి, గెలవేయని కొబ్బరి. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకుని గత పాలకులు. గతంలో నేరుగా పీఎంఓకే ఫిర్యాదు చేసిన రైతులు. ఢిల్లీ ఆదేశాలతో కదిలిన పీసీబీ కేంద్రానికి నివేదిక.